జయంతి శ్రీమద్ భగవద్గీత గురించి మాటల్లో చెప్పలేము, అనటంలో అతిశయోక్తి లేదు. ఇది సకల వేదాసారం. దీనిని నిత్య పారాయణం చేసి మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఇందులో 18 యోగాలున్నాయి. నలుడికి నారాయణుడు చేసిన ఉపదేశమే గీత. ఇందులో అందరి పట్ల దయ, జాలి, కరుణల గురించి ఉన్నది. ప్రపంచంలో జన్మదినం ఉన్న ఏకైక పుస్తకం గీత. నిత్యం గీతతో రాత మారటం సత్యం. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు దారిని చూపిస్తాడు, పోరాటం మనమే చేయాలి. ధన్యవాదాలు. అహంకారం విడిచిపెట్టాలి. సుఖ దుఃఖాలను ఒకేలా తీసుకోవాలి. అందరితో స్నేహంగా ఉండాలి. ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారు, ఏం జరిగినా మన మంచికే అని. కర్మ మీది కర్మఫలం దైవంది. నడిచే పాదాలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ముందు కాలికి గౌరవం లేదు, వెనుక కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు వాటి స్థానంలో మార్పు రావడానికి ఎంతోసేపు పట్టదని. అందరి జీవితం ఒక పుస్తకం. మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. మధ్యలో పేజీలో ఏం రాసుకుంటే అదే మన జీవితం. ధన్యవాదాలు. फलेश प्रदर्शनामा कर्म फले हेतु मात्रे समस्त कर्मని భావం నీకు కర్మలను చేసే అధికారం మాత్రమే ఉంది. కర్మ ఫలితాలపై లేదు. కర్మ ఫలితాలకు నీవే కారణమని ఎప్పటికీ అనుకోకు. అయినా కర్మలు చేయడం మానకు. ధన్యవాదాలు.